100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సార్ బాహుబలిలో కూడా చేశారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ ప్రభాస్ గారు అంటే ఒకటే జిమ్ కలిసి, అంటే అదే టైంలో మేము చేస్తున్న టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు. బట్ సేమ్ జిమ్, స్లిమ్ జిమ్ లోనే ఆయన కూడా వచ్చేవారు. సేమ్ జిమ్. సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందా ఇద్దరు? ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి, కానీ ప్రభాస్ గారు రాణా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది. నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారు లొకేషన్ లోనే ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవేం ఉండవు. అందరు కలిసి కూర్చొని లంచ్ చేస్తారు. లంచ్ లో అందరు మొత్తం ఆల్ రమా మేడము, డైరెక్టర్ రాజమౌళి గారు, వల్లి గారు మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. నాకేంటి అప్పటికే ప్రభాస్ బాహుబలి 1 కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన టాప్ దీంట్లో ఉన్నారు. అందరు రానాగారాలు అందరూ కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు. మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ఎక్కడో చిన్నది ఉంటుంది. ఒరే బాబు, మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా, అర్హత ఉందా, ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది. సో ఐ డోంట్ నో, బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి. అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు. వాళ్ళే అడిగేస్తారు. మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు. మరిని రామ్మ కూర్చో అని చెప్పి రమా గారు పిలిచేస్తారు. రమా గారే మనకి ఏమన్నా కావాలంటే టచ్అప్ ఆవిడే చేసేస్తారు. రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు. అసలు మనం ఇది కావాలి, ఇది ఏంటి అని మన మిర్రర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు. అంటే వాళ్ళు ఆర్టిస్ట్ని మాత్రం భలే ట్రీట్ చేస్తారండి. అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఆ టైంలోనే మాట కలిసాం కానీ, బట్ అప్పటికి నేను నా గెటప్లో ఉన్నాను. అది మార్తాండవర్మ క్యారెక్టర్. ప్రభాస్ నన్ను చూసి ఆయన ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు. బట్ నేను ఎప్పుడు అక్కడ ఒక 3 days 4 days ఆయన వచ్చున్నారు ఆయన లొకేషన్కి. బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్లో కలిసి వర్క్ చేసాం అని చెప్పి నేను ఛాన్స్ తీసుకొని చెప్పలేదు నేను. బట్ చెప్పినా ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఐ నో అబౌట్ హిమ్. బట్ నాకేందుకంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ ప్లస్ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరితో కలిసి అది ఎపిసోడ్ కదా నాది. నా టెన్షన్లో నేను ఉన్నాను. ప్లస్ ఎందుకంటే నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రిఫరెన్స్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు. బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచి ఆయన హోమ్ థియేటర్లో కూర్చొని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్. తెలుగు తమిళ్ 2 డైలాగ్స్ చెప్పాలన్నమాట. అంటే సేమ్ డైలాగ్స్, తెలుగు వెర్షన్ ఒక షాట్, తమిళ వెర్షన్ ఒక షాట్. ఆ టెన్షన్ తమిళ డైలాగులు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడిని కాబట్టి ఎవరిని పెద్ద పలకరించి నా పనిలో నేను ఉండేవాడిని అనమాట. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్. కలాం తల్లి. నెక్స్ట్ ఫిలిమ్స్ లో రాజమౌళి సార్ నెక్స్ట్ అంత మనం రాజమౌళి గారి సినిమాలో 2 సినిమాలు చేసాం కానీ మన కాల్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అండి. అది ఎవరో లక్ ఎవరు మావాడు వచ్చాడు కదా, పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టారు. అంటే రాజమౌళి గారి మూవీస్ లో మ్యాక్సిమం ఉంటాడు. శేఖర్ కి లక్ ఉంటుంది కానీ అందరు ఆర్టిస్టులకి అలా రాదు, అంటే రిపీట్ చేయడానికి రాదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్, ఈ క్యారెక్టర్ కి భరణి పనికొస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్, ఒక షాట్ క్యారెక్టర్, భరణి పనికొస్తాడు అని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకెళ్తారు సార్. నిజంగా డైరెక్టర్స్ మైండ్ లో అంతమంది యాక్టర్స్ ఎలా ఉంటారు సార్ ఆ మైండ్ లో? అంతే, అది మనం అంతే, అదొక ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంతే. చాలా మంది సీరియల్స్కి వెళ్తే హీరోలు ఎవరు అంటారు, హీరోగా ఉంటే మళ్ళీ సీరియల్స్కి వెళ్తే మళ్ళీ ఆపర్చునిటీ రాదంటారు. విలన్గా చేస్తే అమ్మో మెయిన్ లీడ్ చేసి విలన్గా ఏంటి అని అడుగుతారు. విలన్గా చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్ చేయరేమో అంటారు. అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు ఒక బ్రాండ్గా. అంటే ఇన్స్పిరేషన్ అనే మాట మనం అది వాడచ్చో వాడకూడదో తెలియదు కానండి. టీవీ వరకు అయితే నేను ఒక మాట చెప్తానండి, ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంది. ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి హీరోస్తో స్టార్ట్ అవుతుంది. టీవీ అనేంత వరకు పలానా వ్యక్తి హీరో మెటీరియల్ అని మనం చెప్పలేము. మనం వేరే మూవీస్కి అయితే మనం చెప్పగలం ఏమున్నాడు రా అని చెప్పి అంటాం. కానీ టీవీ వరకు ఒక సరైన క్యారెక్టర్ పడిపోయిందంటే మీకు ఒక 5-6 years వరకు మీకు అది తీసుకెళ్ళిపోతుంది. ఒక ప్రాజెక్ట్లో మంచి నేమ్ వచ్చిందంటే పట్టుకెళ్ళిపోతుంది అది.
బట్ నాకేమైపోయిందంటే స్టార్టింగ్ కెరీర్లో అది ఒక హీరోని రీప్లేస్ చేయడం వలన వచ్చిన ఆఫర్ ద్వారా నేను హీరోగా ఎంటర్ అయ్యాను. బట్ నేను హీరో మెటీరియల్లో కాదో నాకు నిజంగా అప్పుడు తెలియదు నాకు. బట్ హీరో మెటీరియల్ కాకపోయినా మరి హీరో క్యారెక్టర్ చేసేసానేమో నేను. లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ నా కెరీర్ స్టార్ట్ అవడే మా టీవీ నుంచి స్టార్ట్ అయింది. అది విజ్ఞాన్ రత్తయ్య గారు ప్రాజెక్ట్, అది మా టీవీ సెల్ నా ఫస్ట్ ప్రాజెక్ట్. అది చూసి సెకండ్ ఈటీవీలో కూడా హీరోని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో కూడా హీరోగా ఎంటర్ అయ్యాను మళ్ళీ. సో ఈ 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు జస్టిల్లో నుంచి కాల్ వచ్చిందండి నాన్న సీరియల్కి. ఆ 2 సీరియల్స్ చేస్తున్నంత వరకు నేను ఏదో వెళ్తుంది అంటే నన్ను అందరు ఆర్టిస్టులు కథ ప్రొడక్షన్స్ కలిపి తీసుకెళ్తున్నారు తప్ప నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ అది లేదు అప్పటికి. బట్ వేరేజ్ నాన్న సీరియల్ చేసిన తర్వాత మీకు జస్టిల్లో సీరియల్స్ అన్ని చూడండి, అంటే మీకు మిగిలిన సీరియల్స్కి జస్టిల్లో సీరియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు డైలాగ్ డిక్షన్ కానీ, మీకు స్క్రీన్ ప్లే కానీ, సీన్ టేకింగ్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మురళి, చాలా మంచి డైరెక్టర్ ఆయన. ప్లస్ మీకు గున్నం గంగరాజు గారి కథలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్. నాన్నలో నా క్యారెక్టర్ పేరు కూడా భరణియే. సో ఈ ప్రియాంక స్టార్ట్ అయిన తర్వాత ఈ నానా సీరియల్ వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పటికే టీవీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ తోటి నేను వర్క్ చేసే అవకాశం కలిగింది. లైక్ ప్రియాంక వచ్చేటప్పటికి హరిత గారు, సుమనశ్రీ గారు, ఫాతిమా బాబు గారు, నీరజ, అంటే వీళ్ళు ఏంటంటే సీన్ ఇస్తే తినేస్తారు. సో అలాంటి ఆర్టిస్ట్ కౌశిక్ అండ్ శ్రీరాజ్, వీళ్ళందరూ అప్పటికే కౌశిక్ చాలా సీరియల్స్ చేస్తున్నాడు. కౌశిక్ అప్పుడు పెద్ద హీరో కౌశిక్ టీవీకి. సో వీళ్ళందరితో అవకాశం యాక్ట్ చేసే ఆపర్చునిటీ దొరకడం వల్ల ఏమైందంటే నాకు వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోగలిగాను నేను. సో అది నాకు నాన్నకు వచ్చేటప్పుడు హెల్ప్ అయింది. నాన్న వచ్చేటప్పుడు కూడా చిన్న ఆర్టిస్టులు కదా, అనితా చౌదరి అండ్ నవీన్, వాళ్ళు అప్పటికి బాగా, ప్రీతి అమీన్, సో వీళ్ళందరూ కూడా అప్పటికి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు వాళ్ళు. సో నానా సీరియల్కి చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ మనతో దిగుతుంటారో ఒక తెలియని కాన్ఫిడెన్స్ మన డెవలప్ అవుతుంది మనకి. సో ఓకే, మనల్ని మనం చేస్తున్న పెర్ఫార్మెన్స్ జనాలకు నచ్చుతుందని చెప్పి నాన్న ఇంకా ఎయిర్లో ఉందా, వెళ్తుంది, టెలికాస్ట్ అవుతుంది. ఆ టైంలోనే జెమినీకి చీలాసో స్రవంతి అనే సీరియల్ గురించి ఒక మెయిన్ లీడ్కి వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ సెర్చ్ చేస్తున్నారు. సో నాన్నది ఎప్పుడైతే వీళ్ళు చూసి ఈ రిఫరెన్స్ తోటి వాళ్ళు దాంట్లో అంటే ఆడిషన్ తీసుకుని ఇచ్చారు క్యారెక్టర్. బట్ చీలాసో స్రవంతి 1 వీక్ టెలికాస్ట్ అండి. ఆ క్యారెక్టర్ 1 వీక్లోనే ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది. అదే అంట నేను గుడ్ ఆర్టిస్టా బ్యాడ్ ఆర్టిస్టా తీసి పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రావడం అనేది ఆపర్చునిటీ ఇది. ఇక్కడ గుడ్ ఆర్టిస్ట్ లేడు, బ్యాడ్ ఆర్టిస్ట్ లేడు. ఆర్టిస్ట్కి అలాంటి క్యారెక్టర్స్ రావడం నిజంగా ఆపర్చునిటీ. నిజంగా ఇవన్నీ స్టార్స్, టీవీ ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులే అండి. ద థింగ్ ఈస్ ఆ క్యారెక్టర్స్ అన్న కానీ పడితే వాళ్ళకి ఒక మైలేజ్, బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది. మీకు చూడండి కొన్ని ఇప్పుడు ఆర్కే నాయుడు అంటే మొగల్ రేకులు, అంటే టీవీస్లో వీళ్ళు ఏంటంటే ఎరా వెళ్తుంది అది. అలాగే నిరుపంకి కార్తీక దీపం, వీళ్ళకి ఒక సీరియల్ అంటే వాళ్ళు మొత్తం మారిపోతాయి, డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి మీకు. అలాగే నా వరకు వచ్చేటప్పటికి చీలాసో స్రవంతి అది నిజంగా నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను బయటకి 90s కిడ్స్ అందరికీ కూడా చాలా ఫేవరెట్. ఇప్పటికీ అందరూ కూడా ఎవరైనా చీలాసో స్రవంతి గురించి మాట్లాడతారు. ఆర్టిస్ట్ గా నేను మాట్లాడుకోవాలంటే చీలాసో స్రవంతి ముందు తర్వాత మాట్లాడుకోవాలి.